వానికి వందనములు, మీకే స్తుతులు, మీకు స్తోత్రములు దేవా. తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయమున నీకు ప్రార్థించుకోవటానికి నీవు మాకు ఇచ్చిన అవకాశంకే నీకే వందనములు తండ్రి. నీ యొక్క సన్నిధిలోనికి మేము వస్తూ ఉండగా తండ్రి, మా యొక్క తండ్రి హృదయములతో, మా యొక్క జీవితములతో, నీ యొక్క వాక్యముతో మాతో మాట్లాడము తండ్రి. నీ యొక్క వాక్యము మా యొక్క పాదములకు దీపమని చెప్పి రాయించి ఉండగా తండ్రి, మా యొక్క జీవితంలో అటువంటి వాక్యానుసారంగా జీవించువారిగా, వాక్యము యందు బ్రతుకువారిగా మమ్మల్ని ఉంచుము తండ్రి. నేర్చుకున్న వాక్యము దుష్టుడు వచ్చి దొంగిలించుకుపోకుండా తండ్రి మా యొక్క హృదయముల్లో ముద్రించుము. దాని ప్రకారంగా జీవించడానికి సహాయం చేయము. అల్పుడు నేను నన్ను జ్ఞాపకం చేసుకుని తండ్రి, నన్ను నీ యొక్క నోటి బోరుగా వాడుకుని నీ యొక్క బిడ్డలకు నీ యొక్క వాక్యమును విశ్వాసంగా అందించుటకు కృప చూపించమని యేసయ్య వారి దివ్యమైన నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సో లెట్స్ ఆల్ టర్న్ టు జాన్స్ గాస్పెల్. యోహాను సువార్త 12వ అధ్యాయము, John 12. Let's read from 27th verse to 27 to 34. యోహాను సువార్త 12వ అధ్యాయము 27వ వచనం నుండి 34వ వచనం వరకు. ఇప్పుడు నా ప్రాణం కలవరపడుతున్నది, నేనేమందును? తండ్రి, ఈ గడియ తటస్థింపకుండా నన్ను తప్పించు. అయినను ఇందుకోసమే నేను ఈ గడియకు వచ్చి తిని, తండ్రి నీ నామం మహింపరచమని చెప్పాను. అంతటా నేను దాన్ని మహింపరచుతుంది. మరలా మహింపరుతును అనే ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చింది. కాబట్టి అక్కడ నిలబడి వినిన జన సమూహము ఊరిమెను అనేది. మరికొందరు దేవదూత ఒకడు ఆయనతో మాట్లాడనది. అందుకు యేసు, ఈ శబ్దం నా కొరకు రాలేదు, నీ కొరకే వచ్చింది. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుతున్నది. ఇప్పుడు ఈ లోకాధికారి బయటికి త్రోసివేయబడిను. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించి పొందునని చెప్పాను. తాను ఏ విధంగా మరణం పొందవలసి ఉండునో సూచించు ఆయన ఈ మాటలు చెప్తున్నాను. జనసమూహము క్రీస్తు ఎల్లప్పుడూ ఉండనని ధర్మశాస్త్రం చెప్పుట వింటిమి. మనిషి కుమారుడు పైకెత్తబడనని నీవు చెప్పుచున్నావు, సంగతి ఏమిటి? మనిషి కుమారుడు ఈయనని ఎవరని ఆయన అడిగారు. ఓకే, థ్యాంక్ యూ. సో యాక్చువల్లీ లాస్ట్ వీక్ ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ హ్యావ్ జాయిన్డ్. గత వారము ఎంతమంది విన్నారో తెలియదు, కానీ వీ హ్యావ్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ ఇంట్రడక్షన్ దట్ వీ హ్యావ్ ఆల్రెడీ బీన్ కంప్లీటెడ్. ఈ యొక్క నడిచిన వాక్య భాగంలో నుంచి ఒక ఇంట్రడక్షన్ లాగా ఆల్రెడీ మనం చూసుకున్నాం గత వారం. మనం చూసుకున్నట్టయితే దిస్ ఈజ్ ఫర్ ద న్యూ వన్స్ దట్ ఆర్ జాయినింగ్, కొత్తగా జాయిన్ అయిన వారి కొరకు, ఫర్ అండర్స్టాండింగ్ ద బ్యాక్గ్రౌండ్ అండ్ ద కాంటెక్స్ట్, అక్కడ జరుగుతున్న సంగతి అర్థం కావటానికి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యొక్క చనిపోవటానికి ఆఖరి వారంలో ఉన్నారు. సో యేసుక్రీస్తు ప్రభువారు ఏ వారం రోజున చనిపోయారని మనం చూసుకున్నట్టయితే వి సే ఇట్ యాజ్ గుడ్ ఫ్రైడే కదా. గుడ్ ఫ్రైడే రోజున యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయారు. సో గుడ్ ఫ్రైడే అన్నది ఫ్రైడే రోజు జరుగుతుంటే, మట్టల ఆదివారం అన్నది ఆదివారం జరిగినట్టయితే, ఆ యొక్క ఆదివారానికి ఆ యొక్క మంచి శుక్రవారానికి మధ్యన ఈ యొక్క సంగతులన్నీ జరుగుతున్నట్టు మనకి కనిపిస్తుంది. సో ఇట్ ఈస్ ద లాస్ట్ పీరియడ్స్ ఆర్ ద లాస్ట్ మూమెంట్స్ ఆఫ్ టైమ్ వి సీ దట్ ఈస్ బీయింగ్ సెడ్ హియర్ ఇన్ ద వర్డ్స్. దేవుడి యొక్క వాక్యంలో మనకి యేసుక్రీస్తు ప్రభువారి ఆఖరి క్షణాలు, ఆఖరి రోజులు మనకి కనిపిస్తుంది. చాలా ప్రాముఖ్యమైన విషయాలు మనకు అక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో మొత్తం 33 సంవత్సరాలు జీవించుండగా, అందులో 30 ఏళ్ళు యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క పరిచర్యకి దూరంగా జీవిస్తూ ఉండగా, ఇన్ హిస్ స్పాన్ ఆఫ్ 3 years ఆఫ్ ఎగ్జాస్టింగ్ ఆర్ రెస్ట్లెస్ మినిస్ట్రీ, అంటే ఎటువంటి విశ్రాంతి తీసుకోకుండా అలుపెరగని ఆగని దేవుడు అటువంటి పని చేసి ఉన్నాడు. ఆ యొక్క చాలా శ్రమతో భారంతో కూడిన పరిచర్య.
అందరు దేవుడు పని చేసే వాళ్ళకి లేదా దైవ సేవకులకి ఉన్న హృదయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారి వల్ల పని చేయాలి అల్లు పెరగకుండా. బట్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అన్నట్టు, ఎందుకంటే ఆయనకి నిద్రించడానికి సమయం ఉండేది కాదు, ఆహారం తీసుకోవటానికి కూడా సమయం ఆయనకి ఉండేది కాదు, అంత ఎక్కువగా ఆయన పరిచర్య చేసేవాళ్ళు. అటువంటి పరిచర్య చూస్తూ ఆయన పరిచర్యలో ఇప్పుడులాగా కూర్చుని ఒక ఇంట్లో కూర్చునో లేకపోతే ఒక సౌకర్యమైన ప్రదేశాల్లో ఇలాగ మనకి దేవుడు ఇచ్చిన ప్రకారం అలా ఏసీలో కూర్చుని ఇలాంటి ఆనందకరమైన ధన్యత అప్పుల్లో లేదు. యేసుక్రీస్తు ప్రభువారు అటువంటి ఎండల్లో పడి అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో తిరుగుతూ అసలు ఆయన్ని హింసించాలని చెప్పి ఒకవైపు ప్రయత్నిస్తుంటే అసలు ఒక ముళ్ళ పాను పనుకోవచ్చు, ఒక ముళ్ళ మార్గం గుండగా నడిచారు యేసుక్రీస్తు ప్రభువారు. అంటే అంత కష్టమైన మార్గంగా ఆయన నడిచారు. ఈ కాలంలో మనం కూర్చుని చేసిన పరిచర్యలు ఏది ఆయన చేసినటువంటి పరిచర్యకి సమానం కాదు, ఊహించుకోలేము. అంతటి గొప్ప పరిచర్య యేసుక్రీస్తు ప్రభువారు చేసి ఉన్నారు. అటువంటి పరిచర్యలో ఆయన చేసేది ఏంటంటే పలానా ఫర్ ఎగ్జాంపుల్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ పెట్టి లేదా మీరు ఎంటర్టైన్ అవ్వండి లేదా పాటలు పాడండి ఎంజాయ్ చేయండి, ఇది కాదు ఆయన పరిచర్య. ఆయన ఏ అద్భుత కార్యం చేసినా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చార్ల్స్కి ఏదో బాగాలేదు, ఏదో ఇబ్బంది పడుతున్నాడు, అలాంటి వాడిని స్వస్థపరిచే ముందు స్వస్థతను మాత్రం కేవలంగా అక్కడ చూపించలేదు దేవుడు. స్వస్థత పరిచే ముందు, అద్భుత కార్యం చేసే ప్రతిసారి ముందు యేసుక్రీస్తు ప్రభువారు చేసిన ముందైనా చేసిన తర్వాతైనా ఒక గొప్ప సువార్తను మనకి దేవుడు అందించేవాడు. హీ యూస్ టు ఆల్వేస్ అకంపెనీ హిస్ వర్డ్స్ అలాంగ్ విత్ హిస్ వర్క్స్. ఆయన పని చేసి వదిలేసి పెట్టేవాడు కాదు. మనుషులు క్రియలు చూస్తేనే వచ్చేవాళ్ళు, మనుషులకి కార్యాలు జరిగితేనే వచ్చేవాళ్ళు, మనుషులకి అద్భుతాలు కావాలి. అద్భుతాలు కోరుకునే వాళ్ళు చెడ్డతరం వారని చెప్పి దేవుడు పిలుస్తాడు. అంటే అది మంచిది కాదు, అద్భుతాలు ఇటువంటి క్రియల కొరకు దేవుడిని వెంబడించడం. కానీ ఆ రోజుల్లో ఆ విధంగానే ఉండేవాళ్ళు. కానీ ఇటువంటి క్రియలు జరిగినప్పుడల్లా ఎవరైతే వచ్చారో దేవుడు ఎవరిని క్రియలు చూపించి పంపించలేదు. ఆయన ఎప్పుడు ఆయన యొక్క గొప్ప జీవపు మాటలు వాళ్ళకి అందించేవాళ్ళు. అలాంటి టైంలో ఆయన్ని విడిచిపెట్టి ఎంతోమంది వెళ్ళిపోయేవాళ్ళు. ఎందుకంటే ఆయన క్రియల కోసం వెంబడించేవాళ్ళు ఆయన యొక్క వాక్యము కొరకు ఆయనతో నిలిచి ఉండలేరు, వాళ్ళు వెళ్ళిపోతారు. అటువంటి వారిని దేవుడు అబద్ధపు విశ్వాసులని పిలుస్తాడు. వాక్యమందు నిలిచిన వారైతే మీరు నిజమైన విశ్వాసులై నిత్య జీవం పొందుతారని చెప్పి దేవుడు చెప్తాడు. వాక్యం అంటే మనకి ఎక్కువ శ్రద్ధ ఉండకపోవచ్చు, కానీ ఇటువంటి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉంటాయి కదా, పాటలు లేదా ఇవన్నీ, అటువంటి వాటి మీద శ్రద్ధ ఎక్కువగా ఉండి ఎంజాయ్ చేసే బ్యాచ్ కొంతమంది ఉంటారు. సో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఇటువంటి ఆఖరి పీరియడ్స్ ఆఫ్ టైంలో ఉన్నారు. ఎట్ ఈస్ లాస్ట్ మూమెంట్స్. హిస్ ప్రైమరీ పర్పస్ ఆఫ్ కమింగ్ టు దిస్ వరల్డ్ ఇస్ టు ఫుల్ఫిల్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుడి చిత్తము ఏంటి అంటే దేర్ ఆర్ మెనీ పెరిషింగ్ సోల్స్ లైక్ మీ, లైక్ యు ఆల్. మనలాంటి ఎంతోమంది నశించిపోయే వాళ్ళు ఉన్నారు. మనలాంటి వాళ్ళు నశించిపోకూడదని దేవుడు ఆయన యొక్క రక్తం కార్చి మనల్ని రక్షించడానికి ఈ లోకములోనికి ఆయన వచ్చి ఉన్నాడు. సో ఆయన యొక్క కాలం ఇంకా కొద్దిగానే ఉంది. ఆయన యొక్క పరిచర్య అన్న తీవ్రత ఇంకా ఎక్కువగా పెరిగిపోయింది. ఆయన్ని ద్వేషించే వారి సంఖ్య చుట్టూ పెరిగిపోయింది. ఆయన్ని హింసించాలి, ఆయన్ని ఎప్పుడు బంధించాలి, ఆయన్ని సిలువ వేయటానికి చుట్టుపక్కల పొంచి ఉన్నారు. ఈయనైనా భయపడకుండా యెరూషలేములోనికి వచ్చి బోధించడం అన్నది ఎక్కడ ఆపలేదు. ఇప్పుడు జరుగుతున్న వాక్య భాగం కూడా అటువంటి తీవ్రతలో ఉన్నప్పుడు అందరూ ఆయన్ని చంపాలని వెతుకుతున్నారు. చుట్టుపక్కల వాళ్ళందరూ, శిష్యులందరూ ఆయన దగ్గర వాక్యం వెతుకుతున్నారు, జనులందరూ ఆయన దగ్గర అద్భుతాలు వెతుకుతున్నారు, అధికారులు ఆయన చంపటానికి వెతుకుతున్నారు. ఇటువంటి భయంకరమైన పరిస్థితులు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఈ మాటలు నేర్పిస్తున్నారు. అంటే దానికి ఎంత ప్రాముఖ్యత ఉంటే ఈ మాటలు ఆయన చెప్తారన్నది మనం ఆలోచించుకోవాలి. సో లాస్ట్ రోజులు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఆయన మనకి ఒక అద్భుతమైన సత్యం ఏంటంటే ఒక గ్రేట్ సాక్రిఫైస్. చాలామంది ఈ రోజుల్లో దేవుడి కొరకు ఎన్నో సాక్రిఫైజులు చేస్తున్నాము. సాక్రిఫిషియల్ లైఫ్ అని చెప్పి మనం భావిస్తూ ఉంటాము. ఒకప్పుడు సాక్రిఫైజెస్ లాగా వాళ్ళకున్న, ఇప్పుడు ఆస్తులు అంటే ఈ ఫిజికల్ బిల్డింగ్స్, స్థలాలు లేదా అసెట్స్, ఇవన్నీ ఆస్తుల కింద ఉంటున్నాయి ఇప్పుడు కదా. ఒకప్పుడు ఆస్తులు అంటే ఏముండే బావి? మేకలు, గొర్రెలు, గుర్రాలు, ఇటువంటి ఒకప్పుడు వాళ్ళకి ఆస్తులు. ఓకే, వాళ్ళకి ఎంత గొప్ప
మేక మంద ఉంటే, లేదా వాళ్ళకి ఎంత ఎక్కువ ఆవులు మంద ఉంటే, వాళ్ళకి ఎన్ని గేదెలు ఉంటే వాళ్ళు ఆస్తిపరులు. ఓకే, ఆ రకంగా ఆస్తి. ఆ విషయాల్లో వచ్చినప్పుడు దేవుడు జీవంకు పాపానికి జీతం మరణం గనక, పాపానికి జీతం మరణం గనక, ఆ మరణాన్ని వేళ్ల మీదకి వచ్చే మరణాన్ని అది వేరే వేరే బలుల రూపంలో, సాక్రిఫైసెస్ రూపంలో వాళ్ళు అర్పిస్తూ ఉండేవాళ్ళు. ఈ కాలంలో మనము వి కాల్ ఇట్ సాక్రిఫైస్ అని మనం ఏదో బలు ఇస్తున్నాం అనుకుంటున్నాం, కానీ యాక్చువల్లీ దో సాక్రిఫైసెస్ ఆర్ బీన్ యాజ్ ఎ పాయింటర్. పాయింటర్ అంటే తెలుసు కదా, ఒక 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 యారో మార్క్ లేదా ఒక సైన్ అనుకోవచ్చు. ఇలా ఫర్ ఎగ్జాంపుల్ నేను బాబీని చూపించాలంటే ఇలా ఏ విధంగా ఇలా యారో ఇలా పాయింటింగ్ చేస్తాను, ఇదిగో బాబీ అన్నట్టు. లేదా ఎవరు నేను చూపించాలంటే మీరు అని ఎలా పాయింట్ చేస్తాను. అలా బలులన్నీ, పాత నిబంధనలో జరిగిన బలులన్నీ దే హ్యావ్ ఎ పర్పస్ అండ్ దే సర్వ్ ఎ పర్పస్. వాటికి ఒక కారణం ఉంది. ఏంటంటే అత్యున్నత బలి ఒకటి జరగబోతుంది. ఈ బలులన్నిటికీ సాదృశ్యం ఆ యొక్క బలి. ఎంతోమంది బలు అర్పించేటోళ్ళు. ఇప్పుడు ఈ చిన్న పాప ఉంది, చిన్న పాప ఏం చేస్తుందో తెలియదు. ఈ చిన్న పాప యొక్క తల్లిదండ్రులు ఆ కాలంలో ఏం చేసేవాళ్ళు అంటే, ఈ చిన్న పాప ఏమైనా తప్పు చేసిద్దేమో, ఈ చిన్న పాప ఏమైనా పాపం చేసిద్దేమో, ఈ చిన్న పాప మీద దేవుడి యొక్క ఉగ్రత రాకూడదు, ఈ చిన్న పాప చనిపోకూడదని ఈ చిన్న పాప బదులుగా ఏదో ఒక గొర్రె పిల్లనో, ఏదో ఒక డవ్నో, అంటే ఏదో ఒక పక్షినో లేదా ఏదో ఒక గేదెనో తీసుకెళ్ళి బలిచ్చేవాళ్ళు. అంటే ఆ రక్తం ప్రవహించడం ద్వారా రక్తంలో జీవం ఉంది కనుక, పాపానికి జీతం మరణం కనుక, ఆ మరణము వాటి మీద తీర్చేవాళ్ళు. ఆ ఉగ్రత పిల్ల మీద నుంచి దాని మీదకి వెళ్ళిద్ది అన్నట్టు. కానీ అవన్నిటికీ అర్థం ఏంటంటే, ఎన్ని బలులు ఇస్తాము, ఎన్ని బలులు ఇవ్వగలము? దేవుడు అంటాడు, నా హృదయము బలులు కోరుకునేది కాదు. హోజయా 6:6 ఉంటుంది చూడండి. హోజయా 6:6లో ఒకసారి చెప్పినట్టయితే, For I desire steadfast love and not sacrifice, and knowledge of God rather than burnt offerings. తెలుగులో కూడా ఎవరికలు చదవండి, మిగతా వాళ్ళ కోసం కూడా నేను చదువుతాను. నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను. దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకిష్టమైనది. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? బలులు కాదు. దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే దేవుడి గురించిన జ్ఞానము, అనగా ఆయన కలిగి ఉండటము, విరిగి నలిగిన హృదయము దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. సో ఆ కాలంలో బలు ఇస్తుంటే ఆ బలులన్నిటికీ సాదృశ్యంగా ఇలాంటి బలులు ఎంతమంది ఇస్తూ ఉంటారు, ఈ బలుల యొక్క ప్రాముఖ్యత ఇంకేమీ లేదు, ఈ బలులు ఇవ్వటం కాదు మీరు అని చెప్పి అత్యున్నత బలిగా, ఇంకా బలులన్నిటికీ ఒక సాదృశ్యంగా, ఒక ఎగ్జాంపుల్గా ద ఫైనల్ sacrifice is being paid in the price of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువు. బలులు ఎంత, జీవరాశులు, ఈ జంతువులు ఎంత చాలా చిన్నవి కదా, వాటి యొక్క పాపం ఆ కొద్ది కాలం వరకే తీసేసిద్ది. కొన్ని మనుషుల యొక్క పాపం వాళ్ళ వరకే అది పనిచేసిద్ది, వర్తిచ్చిద్ది. దానికి మనం చనిపోవాలి. పాపానికి జీతం మరణం. ద వేజెస్ ఆఫ్ సిన్ ఇస్ డెత్. మనం పే చేసుకుంటే మన జీవితం మనతో అయిపోద్ది, వేస్ట్. బట్ ఇట్ ఈస్ గాడ్. దేవుడు మాత్రమే ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క మనిషిని పాపాన్ని భరించగలడు. మనందరము ఆయన కొరకు బలి అవ్వాల్సిన అవసరం లేదు. మనందరూ ఎన్నో జీవరాశులు, మూగజీవాలు ఆయన కొరకు బలి అవ్వాల్సిన అవసరం లేదు. మీరు చేసిన పాపానికి, మీ యొక్క అవిధేయతకి, మీరు చేస్తున్న తప్పులకి, మీరు చేస్తున్న అల్లరికి, మీరు చేస్తున్న అబద్ధాలకు, మీరు చెప్తున్న పాపపు క్రియలకు, మీరు చేస్తున్నటువంటి దుష్ట సహవాసాలకు, మీరు చేస్తున్నటువంటి చెడు తలంపులకు, మీరు చూస్తున్న చెడు ఆలోచనలకు, ప్రతిదానికి నేను వెల చెల్లిస్తాను అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు తనని తాను మన కొరకు అర్పించుకున్నారు. దట్స్ ద గ్రేట్ సాక్రిఫైస్. అదే సిలువ మరణం. మనం అందుకే యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయిన రోజు బ్యాడ్ ఫ్రైడే అనగానే గుడ్ ఫ్రైడే అంటాం. ఎందుకంటే ఆయన చనిపోవటం మనకు బాధాకరమైనదే, కానీ ఆయన చనిపోకపోయి ఉంటే మనకి స్వతంత్రత, ఈ పరిశుద్ధత, ఆయన యొక్క నీతి మనకు ఉండేది కాదు. ఒక నిరీక్షణ మనకు ఉండేది కాదు. అసలు ఆ దుస్థితిలో, దౌర్భాగ్య స్థితిలో మనం ఉంటాం. వితౌట్ ఎ హోప్, అంటే దిక్కులేని వారు, దిక్కు లేదు మనకి, మనల్ని మనం కాపాడుకునే ఒక అవకాశం లేదు. యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు చనిపోవటం వల్ల బలులు లేవు. మనం బలిగా అర్పించుకోవాల్సిన అవసరం లేదు. యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచటం ద్వారా
యేసుక్రీస్తు ప్రభువారు మన యొక్క భారాన్ని చాలా తగ్గించారు. భారం మోచిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి చేసేదను. అంటే విశ్రాంతి అంటే తనిపెట్టి పడుకోమని కాదు, లోపల ఏదైతే బాధ ఉంటుందో, నేను పాపినే, ఎన్నో అబద్ధాలు ఆడుతున్నానే, పాపం అంటే భయం లేదే, ఎన్నో తప్పులు చేస్తున్నానే అన్న లోపల ఏదైతే ఆ రెస్లింగ్ ఉంటుందో, ఆ బాధ ఉంటుందో, దాని నుండి విశ్రాంతి. నువ్వు ఇంకా బాధపడకు, నువ్వు ఇంకా భయపడకు, నీ యొక్క పాపాన్ని నేను తీసివేస్తున్నా, మీరు ఇంకా స్వతంత్రులు, మీకు ఇటువంటి బాధపడాల్సిన ఇంకా అవసరము లేదు. ఇది యేసుక్రీస్తు ప్రభువారి నుండి మనకి పొందినది. సో దాని కొరకు యేసుక్రీస్తు ప్రభువారు చనిపోవాల్సిందేనా ఖచ్చితంగా అని చెప్పి చాలామందికి ప్రశ్న ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేనే దేవుడు తెలియనప్పుడు నేను ఏమనుకునేవాడంటే, యేసుక్రీస్తు ప్రభువారు గొప్ప దేవాతి దేవుడు, దేవుడు అంటే చాలా శక్తివంతుడు. ఫర్ ఎగ్జాంపుల్ వేరే అన్య విశ్వాసాల్లో వాళ్ళు ఏదన్నా ఒక పని చేయడానికి వాళ్ళకి ఆయుధాలు కావాలి, లేదా వాళ్ళు ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి వెళ్ళడానికి దేవుళ్ళకి వాళ్ళకి వాహనాలు కావాలి, అంతే కదా. వేరే విశ్వాసాల్లో దేవుళ్ళు ఉంటారు, వాళ్ళు విశ్వాసంలో వాళ్ళు కొంతమంది దేవుళ్ళని పూజిస్తారు, వాళ్ళకు ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి వెళ్ళడానికి వాహనాలు కావాలి. చాలా మీరు గుర్తు చేసుకుని ఎంతోమంది అనుకునే సోకాళ్ళు దేవుళ్ళకి ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్ళడానికి వాహనాలు కావాలి. ఏదో ఒక మృగాన్ని వాహనంగా మార్చుకుంటారు. లేదా వాళ్ళు ఏదన్నా ఒక చేయటానికి నోటి మాట కంటే వాళ్ళకు ఒక ఆయుధం కావాలి. ఆ రోజుల్లో కాబట్టి కత్తులు, బాణాలు ఇవే. ఈ కాలంలో ఆ దేవుళ్ళని కనిపెట్టుంటే మేబీ AK-47, పిస్టాలు, బాంబులు అని చెప్పి వాళ్ళ చేతిలో ఉండేవేమో. సో దేవుడు అన్నవాడికి ఆయుధాలు అవసరంలా, దేవుడు అనేవాడికి వాహనాలు అవసరంలా. దేవుడు అనేవాడికి హీ స్పిరిట్ కనుక ఆయన ఎక్కడైనా ఉండగలరు, ఆమ్నిషియంట్. హీ డజంట్ నీడ్ ఎనీ వెహికల్, మనలాగా మనుషులలాగా ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్ళటానికి. సెకండ్ థింగ్, హీ డజంట్ నీడ్ దిస్ మియర్లీ వెపన్స్. మనుషులు సృజించిన ఆయుధాలు ఆయనకు అవసరంలా. ఎందుకంటే జలప్రలయం ఏ చక్రం పంపిస్తే వచ్చిందా, లేకపోతే త్రిశూలం విసిరితే వచ్చిందా? ఎలా వచ్చింది జలప్రలయం? నోటి మాట చొప్పున వచ్చింది. ఈ సృష్టిని దేవుడు ఏ విధంగా సృజించాడు? ఇలా అబ్రకడబ్రా అన్నాడా? నోటి మాట చొప్పున. ఈ కాలంలో మనం చూస్తాం, ఎన్నో సైకిల్ చేస్తారు, ఉష్ అంటే వెళ్ళి జనాలు పడిపోతూ ఉంటారు. సో సైకిల్ గీకలు ఏం అవసరం లేదు, దేవుడు నోటి మాట చొప్పున జరిగింది. దేవుడు నాశనం చేయాలన్నా, రేపటి దినం కొత్త భూమి కొత్త ఆకాశం ఉన్న నోటి మాట చొప్పున. సో దీస్ గెస్చర్స్, ఇవన్నీ మనుషులు సృజించిన, ఆ మనుషుల యొక్క మూర్ఖత్వంలో నుంచి వచ్చిన ఆలోచన విధానాలు, ఇవన్నీ మాయ. కానీ నిజానికి దేవుడికి ఇవన్నీ అవసరం లేదు కదా. నిజమైన దేవుడు అంటే అలాగే ఉండాలి. నేను బైబిల్ దేవుడు అని గురించి చెప్పట్లేదు. నిజమైన దేవుడికి ఏమీ అవసరంలా. ఆయన మాట్లాడితే జరగాలి, ఆయన వద్దంటే అయిపోవాలి, ఆయన ఎక్కడ ఉండాలంటే అక్కడ ఉండాలి. అది నిజమైన దేవుడు. ఆ దేవుడు మనకి ఎక్కడా కనపడ్డు? బైబిల్లోనే కనిపిస్తాడు. సో ఆ దేవుడు మాట్లాడితే అయిపోయే దేవుడు చనిపోవాలా? మీ పాపం అంతా పోయిందని ఒక మాట అనేయచ్చు కదా, ఆయన ఎందుకు చనిపోవాలి అని నాకు అప్పుడులో ప్రశ్న వచ్చేది. అంతే కదా, పాపాలు క్షమించడానికి మీ పాపం పోయింది అనొచ్చు. కానీ అప్పుడు నాకు వచ్చిన సమాధానం ఏంటంటే, దేవుడు మనలాగా మనుష్యుడు కాదు, నాలుకలు అటు ఇటు మార్చడానికి. దేవుడి యొక్క తీర్పు ఏదన్నా ఒక ఆయన మాట చెప్తే అది జరిగి తీరాల్సిందే. ఆయన మాట తప్పడు, వెనక్కి తగ్గడు. హీఈస్ నాట్ ఎ హ్యూమన్ టు లై. మనుష్యుడు కాదు అబద్ధం ఆడుటకు. ఆయన ఏం చెప్పాడు? ఇఫ్ యు సిన్ యూ విల్ డై. మీరు పాపం చేస్తే మీరు ఖచ్చితంగా చేస్తారు. ఆయన సడన్గా అయ్యో నేను తప్పు చేసేనే ఈ మాట అనుకుంటున్నా అని మనలాగా మాట మార్చే వ్యక్తి కాదు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు. హీఈస్ ఆల్వేస్ ఎస్టర్డే టుడే ఫర్ ఎవర్. హీఈస్ ఆల్వేస్ ద సేమ్. సో మీరు పాపం చేస్తే మీరు సస్తారన్న మాటని వెనక్కి తీసుకోలేడు. బికాస్ హీఈస్ లవింగ్. మనం చనిపోకూడదు అని ఉంది. అట్ ద సేమ్ టైం హీఈస్ ఆల్సో రైచియస్, జడ్జ్, జస్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నానమ్మా, నా తమ్ముడు అనుకో, నేను ఈడేదో తప్పు చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఈడేదో తప్పు చేస్తాడు, ఓకే. వీడి మీద నాకు ఉన్న ప్రేమ చొప్పున నేను ఒక జడ్జి అయితే, తీర్పు తీర్చేవాడిని అయితే, వీడే కనుక తీర్పు తీర్చబట్టాను నా దగ్గరికి వస్తే, వీడు తప్పు చేసినందుకు వీడి మీద ఉన్న ప్రేమ చొప్పున ఆ తీర్పు నేను క్యాన్సిల్ చేయలేనుగా. అప్పుడు నేను మంచోడిని అవుతానా? నేను చెడ్డోడిని అవుతా. పార్షియాలిటీ అంటారు కదా. అంటే నా ప్రేమ బట్టి తప్పులు కప్పిపుచ్చుకొని నీతి నిజాయితీ వదిలిపెట్టి నేను చెడ్డోడిగా మారిపోయాను. కానీ దేవుడు అలా కాదు కదా.
పక్షపాతి పక్షపాతం వ్యవహారం దేవుడు చేయలేడు కదా. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. అట్ ద సేమ్ టైం మనం తప్పు చేసినప్పుడు వెన్ వీఆర్ ఎలిజిబుల్ ఫర్ ద గ్రేట్ పనిష్మెంట్, ఆ యొక్క శిక్షకు మనందరం అర్హులైనప్పుడు ప్రేమించాడు కదా. నేను మిమ్మల్ని చూసి చూడనట్టు వదిలేస్తానులే అంటే ఆయన దేవుడు కాదు. ఎందుకంటే ఆయనలో పక్షపాతం కనిపిస్తుంది. అది తప్పు, మనుషులుగా చేయకూడదు కదా, మనకి అది తప్పు అనిపిస్తుంది. అందుకే ఆయన ఏం చేశాడంటే, సరే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నా, ఓకే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నా, కానీ మీరు తప్పు చేశారు కదా, మీ తప్పుకి మీరు పే చేస్తే దానికి మీరు పే చేసినట్టయితే మీరు చనిపోవాల్సి వచ్చింది. మీరు చనిపోవటం వల్ల నేను చంపలేక నన్ను నేను చంపుకుంటా మీ బదులుగా అని చెప్పి దేవాతి దేవుడు తన యొక్క కుమారుణ్ణి మన కొరకు బలిగా అర్పించారు. దట్స్ ద గ్రేట్ స్టోరీ. ఇప్పుడు అర్థమైందా? ప్రేమించాడు, తీర్పు తీర్చేవాడిగా న్యాయాధిపతిగా ప్రవర్తించాడు. ఇప్పుడు మనకి ఫైన్ పడిద్ది, ప్రేమించాడు కదా అని చెప్పి ఫైన్ కొట్టేలేలా, నువ్వు కట్టే బదులు నేను కడతాను అన్నాడు ఫైన్. అంతేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీడి మీద ప్రేమ ఉంది, వీడు తప్పు చేశాడు కదా అని చెప్పేసి నేను వాడిని కప్పిపుచ్చలేదు, కానీ ఆడి బదులు నేనేం చేశాను, ఫైన్ కట్టాను. ఫైన్ కట్టడం బట్టి వీడి మీద ప్రేమ చూపించుకున్నాను, అలాగే ఏదైతే మాట చెప్పానో దాన్ని నిలబెట్టుకున్నాను. రెండు జరిగినాయి. అది మన యొక్క దేవుడు. అందుకు తన యొక్క కుమారుని మన కొరకు పంపించారు. ఎందుకు అంత భయంకరంగా చచ్చిపోవాలి? మామూలుగా ప్రాణం ఇచ్చి వెళ్ళిపోవచ్చు కదా. నిద్రలో ఇలా పడుకుని, ఇప్పుడు చాలామంది సుఖమైన మరణం అంటే ఇలా కళ్ళు మూసుకుని చనిపోవటం అనుకుంటారు. ఆయన ఎందుకు ఆ యొక్క డొక్కలో పొడవబడాలి, ఆయన ఎందుకు ముళ్ళ కిరీటం పెట్టుకోబడాలి, ఆయన ఎందుకు కొరడాలతో కొట్టించబడాలి, ఆయన ఎందుకు మన కొరకు అందరి చేత ఉమ్మివేయబడాలి, ఆయన ఎందుకు పిడికిలతో గుద్దించబడాలి, ఆయన ఎందుకు లోకాన్ని సృజించి ఐ ఆమ్ ద లివింగ్ వాటర్స్ అని చెప్పిన దేవుడు దాహం అని ఏడవలసిన అవసరం వచ్చింది. మన యొక్క పాపం అంత భయంకరమైనది, మన యొక్క పాపానికి తీవ్రత అంత భయంకరంగా ఉంటుంది. మనం ఆడే అబద్ధాలకి, మనం చేసే పనులకి, మన యొక్క క్రియలకి దేవుడి యొక్క వేదన అంత ఎక్కువగా ఉంటుంది అన్నది ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన యొక్క భారం అంతా ఆయన మోసాడు కనుక దేవాతి దేవుడై ఉండి అంత పాపుల్లో ఒకడిగా లెక్కించబడి భయంకరమైన చావు చనిపోయాడు. శిలువ మరణం అంత ఫ్యాన్సీగా మనం ఇంట్లో సిలువ పెట్టుకున్నంత ఈజీగా ఉండదమ్మా. మన ఇంట్లో ఒక చెక్క సిలువ పెట్టుకున్నంత అందంగా ఉండదు సిలువ మరణం చాలా భయంకరమైనది. వస్తుంది కదా గుడ్ ఫ్రైడే, ఎన్ని వస్తున్నాయి కదా, మేబీ అప్పుడు ఇంకా డీప్గా చెప్పుకోవచ్చు ఎంత భయంకరమైనదో సిలువ మీద మరణించడం. ఊపిరాడక ఉక్కిరి బిక్కిరి అయిపోయి రక్తం బయటికి ప్రవహించడం ఆగదు, రక్తం కారుతూనే ఉండదు. ప్రతి ఒక్క రక్తపు చుక్క ఒంట్లో నుండి కారిపోక చివరాఖరికి ఆయన పొడవగా ఏమొచ్చినాయి, వాటర్ వచ్చింది అనమాట. వాటర్ అండ్ లిటిల్ బిట్ ఆఫ్ బ్లడ్ అలాంగ్ విత్ ఇట్. అంటే టోటలీ డ్రైన్డ్ అవుట్. ప్రతి రక్త బొట్టు మన కొరకు కార్చారు. ఎందుకు కార్చారు చెప్పనా? ఎందుకు కార్చారంటే మనకి లెవిటికస్ 17లో ఉంటుంది చూడండి. లెవిటికస్ 17లో 11th verse ఉంటుంది మనకి. రక్తం ఎందుకు కార్చాల్సి వచ్చింది? ఊరికే కార్చలేదు. రక్తానికి ఒక ప్రత్యేకత ఉంది. బ్లడ్ దేహమునకు ప్రాణము, మీ నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయనట్లు బలిపీఠ మీద పోయిటకై దాన్ని మీకు ఇచ్చి తిని రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయను. ప్రాయశ్చిత్తము అనగా ప్రాయశ్చిత్తం చేయాలి, ప్రాణంతో ప్రాయశ్చిత్తం చేయాలి. జీవం ఎక్కడ ఉందంట? రక్తంలోనే ఉంది. మీరు ఇప్పుడు చూడండి, సైన్స్ ప్రకారం కూడా ఎవరైనా చనిపోతున్నారు, రక్తం లూజ్ అయిందంటే బ్లడ్ ఎక్కిస్తే కానీ, బ్లడ్ దొరికితే కానీ బి పాజిటివ్ వాళ్ళు కావాలి, ఓ పాజిటివ్ వాళ్ళు కావాలి, డోనర్స్, యూనివర్సల్ డోనర్స్, ఇవన్నీ ఎందుకు అనుకున్నారు? బ్లడ్ ఈజ్ వెరీ ఎసెన్షియల్ థింగ్. బ్లడ్ లాస్ విల్ లీడ్ టు డెత్. ఎక్కడైనా తెగినా ఏదైనా అయినా రక్తం కారిపోతే చనిపోతారు మనుషులు. జీవం ఎక్కడ ఉందంటే రక్తంలో ఉంది. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో ఆ రక్తంలో జీవం ఉంది కనుక, ఆ ప్రాణం ఉంది కనుక ఆయన ప్రతి రక్త బొట్టును ప్రతీది కార్చాడు. అందుకే అంత భయంకరమైన చావు. ఎందుకంటే మన పాపం అంత ఘోరమైనది, అంత హీనమైనది, అంత చండాలమైనది. అది గుర్తుపెట్టుకోవాలి. మనం పాపం చేసే ప్రతిసారి మనకేదో లైసెన్స్ దొరికినట్టు చేస్తున్నాం పాపం. లైసెన్స్ ఇచ్చాడు దేవుడు,
ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు ఆడచ్చు, ఇష్టం వచ్చినట్టు తప్పులు చేయొచ్చు అని అనుకుంటాం. కానీ అది చేస్తున్న ప్రతిసారి అది యేసుక్రీస్తు ప్రభువారి మొహం మీద ఒక పిడికిలి దెబ్బ, యేసుక్రీస్తు ప్రభువారి నెత్తి మీద ముళ్ళ కిరీటం, పక్కలో బల్లెపు పోటు, చేతిలో శీలలు, ప్రతి రక్తపు బొట్టు, కొరడా దెబ్బ అని చెప్పి మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే వీ విల్ హేట్ సిన్. పాపాన్ని మనం ద్వేషిస్తూ ఉంటాము. ఇంకా లెట్స్ నాట్ డిలే మచ్ మోర్, ఇంకా మనం టైం వేస్ట్ చేసుకోకుండా యాక్చువల్లీ లెట్స్ సీ, ఇంకో 20 minutes ఉంది కనుక లెట్స్ సీ వేరియస్ ప్లేసెస్ వేర్ జీసస్ క్రైస్ట్ చనిపోతారని చెప్పారు. సరే, యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు, మరి ఫరిసీలు ఉన్నారు. ఫరిసీలు పాత నిబంధన మనలాగా ఏదో తూతు మంత్రంగా రోజులో ఒకసారి పుస్తకం బైబిల్ ఓపెన్ చేసి చదివే బ్యాచ్ కాదు అది. ఫరిసీలు ఏదో తూతు మంత్రంగా రోజులో ఒకసారి బైబిల్ చదవరు, వాళ్ళ పనే అది కంటిన్యూస్ మెడిటేషన్ అండ్ స్టడీ. ఈవెన్ ఐ ఆమ్ అషేమ్డ్ ఆఫ్ మై సెల్ఫ్. నోటికి ఎన్ని వాక్యాలు గుర్తున్నా, హృదయాల్లో గుర్తున్నా, నేను సిగ్గు లేకుండా నేనేం చెప్తానంటే వాట్ ఎవర్ ద టైమ్ దట్ ఐఎమ్ స్పెండింగ్ ఆన్ బైబుల్ ఈజ్ వెరీ లెస్, చాలా తక్కువ. ఐ డోంట్ నో వాట్ అదర్ పీపుల్ మే థింక్. మిగతా వాళ్ళు ఎలా ఊహించుకోవాలో నాకు తెలియదు. మరి బైబిల్ మీద వాళ్ళు ఏదో తూతు మంత్రంగా పొద్దున అలా తూతు మంత్రంగా చదివేసి, వాళ్ళ పనే అది, ఫరిసీయుల పనే అది, బైబిల్ మీద కూర్చుని చదవటం, పాత నిబంధన అంతే అధ్యయనం చేయడం, దాన్ని బోధించడమే వాళ్ళ పని. చివరాఖరికి వాళ్ళకు కూడా తెలియలేదు యేసుక్రీస్తు ప్రభువారు అంటే ఎవరైతే మెస్సయ్య కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారో ఆ మెస్సయ్య ఈ లోకానికి వచ్చి చనిపోవాలన్నది వాళ్ళకు కూడా తెలియదు. మనకి ఎంత అమాయకత్వం అనిపిస్తుంది కదా. మెస్సయ్య ఈ లోకంలోనికి వచ్చి చనిపోవాలని రోజు చదివే పుస్తకంలో వాళ్ళకి అర్థం కాలేదంటే ఆలోచించుకో. అలా అని చెప్పి లేదా ఉంది. దానియేలు 9 చదివినట్టయితే మెస్సయ్య ఏ విధంగా ఈ లోకంలోనికి రావాలి, ఆయన ఏ విధంగా చనిపోవలసి ఉన్నదో క్లియర్గా రాయబడింది. యెషయా 53 చదివినట్టయితే మెస్సయ్య ఏ విధంగా మన బదులుగా ఆయన అటువంటి తిరస్కరింపు గురయ్యి వేధింపబడి చనిపోవాలన్నది క్లియర్గా రాయబడింది. కీర్తనలో 22లో కూడా ఎంత భయంకరమైన చావు లేదా ఎంత భయంకరమైన వేదన మెస్సయ్య ఈ లోకంలో అనుభవించాలన్నది క్లియర్గా రాయబడింది. కానీ ఇవన్నీ ఫరిసీలకు అర్థం కాదు. ఇన్ఫ్యాక్ట్ చాలామంది మనకు కూడా అర్థం కావు. ఫరిసీలకి యేసుక్రీస్తు ప్రభువారు ఆ విధంగా మొట్టమొదటిసారి రాబోతున్నాడని వాళ్ళకి అర్థం కాల. అదే విధంగా ఈ దినముల్లో క్రైస్తవులు ఎంతోమందికి యేసుక్రీస్తు ప్రభువారు రెండోసారి ఆ విధంగా రాబోతున్నాడని అర్థం కావట్ల. ఎవరికి లెక్క చెప్పుకోవాలి, ఎవరు చూస్తున్నారులే, ఎవరేమంటారులే అన్న భావంలో ఈ రోజు గడిస్తే చాలు, ఈ క్షణం గడిస్తే చాలు అన్న భావంలో ఆ క్షణంలో ఏది నచ్చితే అది చేసేస్తున్నాం, ఆ క్షణంలో ఏది చెప్పాలనిపిస్తే చెప్పేస్తున్నాం. కానీ ఏదో ఒక రోజు కూర్చోబెట్టుకుని, ఇప్పుడు ఇందాక మనం అనుకున్నాం కదా, పిల్లల్ని తల్లిదండ్రులు ఏదో ఒక రోజు ఇంటికి తీసుకెళ్ళి లెక్క అడుగుతారు, ఏం చేసేవారా నువ్వు అని చెప్పి. అదేవిధంగా మనల్ని కూడా మనందరం దేవుడి పిల్లలమై ఉండగా ఏదో ఒక రోజు మనల్ని కూడా పక్కకి ఆయన తీసుకెళ్ళి లెక్క అడుగుతాడు. ఆ రోజు ఏం చేసావు, ఈ రోజు ఏం చేసావు. మనకి గుర్తున్నంత వరకు ఒక రోజు గురించి అడుగుతాం. ఆయన సర్వజ్ఞాని కనుక, దేవాతి దేవుడు కనుక మన జీవిత కాలం పాటు అడుగుతాడు, ఆ రోజు నువ్వేం చేసావని. ఇదొక్కటి మన యొక్క హృదయంలో మనం పెట్టుకున్నట్టయితే చాలా విషయాల్లో వీ కెన్ అవాయిడ్ బీయింగ్ ఆర్ మాకింగ్ ద డెత్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మనం నిజంగా ఒక రకంగా దేవుడు ఎలా చనిపోయాడో తెలిసి కూడా తప్పులు చేస్తున్నామంటే ఒక రకంగా ఆయన యొక్క చావుని మనం హేళన చేస్తున్నట్టు, అంతే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మా డాడీ నా కోసం చాలా కష్టపడి ఏదో సంపాదిస్తున్నారు, ఏదో సంపాదించారు అనుకోండి, చాలా కష్టపడి ఏదో తీసుకొచ్చారు, నాకు ఆకలేస్తుందని. ఆయన తినకో లేకపోతే ఎక్కడో ఏదో కష్టపడో ఏదో చేసి నాకు ఒక ప్లేట్ భోజనం తీసుకొచ్చారు. ఆయన చాలా వేదన పొందాడు, దాని వరకు ఆయన చాలా ఇబ్బంది పడ్డాడు, ఎన్నో శ్రమలు పడ్డాడు, చాలా దెబ్బలు తగిలించుకున్నారు. నా కోసం అలా ఆవురు అనుకుంటా ఒక ప్లేట్ అన్నం నా కోసం తీసుకొచ్చారు. నేనేంటంటే ఆ విలువ తెలియని ఆయన ఆ విధంగా కింద పడ్డాడు, మీద పడ్డాడు, ఆయనకి దెబ్బలు తగిలి నా కోసం ఒక ప్లేట్ భోజనం నా కోసం తేవడానికి అని తెలిసి అన్నం కిందకేసి కాలికేసి తొక్కి నాకు నచ్చినట్టు నేను డ్యాన్స్లు వేస్తాను, ఏది పడితే చేస్తానంటే అది ఒక రకంగా ఆయన నేను హేళన చేస్తున్నట్టు కదా, ఒక రకంగా నేను ఆయన చేసిన దాన్ని ఎంత అవమానిస్తున్నట్టు. సేమ్ థింగ్ జీసస్ క్రైస్ట్ కూడా వర్తించుద్ది. వెన్ వి సిన్
knowing that Jesus Christ has died for us. నమ్ముతున్నామని మన నోటితో చెప్పి, విశ్వసిస్తున్నామని చెప్పి, దేవుడి గురించి మనం చెప్పి, అటువంటి లోకపరమైన పనులు లేదా ఇటువంటి క్రియలు మనం చేసినట్టయితే, పాప పనులు మనం చేసినట్టయితే, ఇండైరెక్ట్లీ వీఆర్ మాకింగ్ ద క్రాస్. మనం ఆయన అక్కడున్న ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు ఏం చేశారంటే యేసుక్రీస్తు ప్రభువుని హేళన చేయడానికి ఉమ్మి వేసి గుద్ది ఆయన వస్త్రాలను తీసుకుని పాచికలు వేసుకుని పంచుకుంటారు. దే విల్ క్యాష్ క్లాత్స్ టు షేర్ హిజ్ క్లోత్స్, బట్టలు అలా హేళన చేస్తారు. అటువంటి వారిగానే మనం ఉన్నాం. ఎందుకంటే వీ డూ నో హీ సఫర్డ్, హీ హాస్ గాన్ త్రూ ఎ లాట్ ఆఫ్ పెయిన్. మనం నమ్మితేనే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ డోంట్ నో వై పీపుల్ డు నాట్ హ్యావ్ దట్ పెయిన్. ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ చూసినప్పుడు ఏడవనోళ్ళు అంటూ ఉంటారేమో. ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ చూస్తారు, పిచ్చిగా ఏడుస్తారు. అది యేసుక్రీస్తు ఆయన డైరెక్టర్ ఆయన ఏం చెప్తాడంటే, దట్స్ వాట్ ఐ కెన్ పోర్ట్రే ఓన్లీ 10% ఆఫ్ వాట్ జీసస్ క్రైస్ట్ హ్యాస్ గాన్ త్రూ. యేసుక్రీస్తు ప్రభు వారు వెళ్ళిన దానికి నేను కేవలం 10% కూడా న్యాయం చేసి ఉండేమో అంటాడు. కానీ దాన్ని చూసి మనం ఏడుస్తాము. when we do know the truth that Jesus Christ has gone a lot to suffer for us, we do not even acknowledge him at times. Right, Bobby? We do not even acknowledge him at sometimes. We mock his cross and his suffering for us on the cross. We think we are all wise, can find a loophole టు ఎంటర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుడి యొక్క సన్నిధిలోకి వెళ్ళడానికి ఒక చిన్న ఏదన్నా లూప్ ఉండిద్దేమో ఇండియాలో లాగా. ఇండియాలో ప్రతిదానికి ఒక సైడ్ వేస్ ఉంటాయి. అక్కడ కూడా ఎవరో ఒకరి చేతులు ఎంతోమంది పెడితే పక్కగా పంపిస్తారేమో అన్న ఈజీ లైఫ్కి అలవాటు పడిపోయాం. సో బట్ ద వే ఈజ్ వెరీ నారో, ఇరుకైన మార్గం. ఇట్స్ వెరీ హార్డ్ టు పాస్ మల్టిట్యూడ్స్ ఆఫ్ పీపుల్. ద వన్స్ దట్ ఎండ్యూర్ టిల్ ది ఎండ్. మీకు కలిగి ఉన్నదాన్ని గట్టిగా పట్టుకొనిడి అని ఉంటుంది ప్రకటన గ్రంథంలో. మీకు కలిగి ఉన్నదాన్ని గట్టిగా పట్టుకొనిడి. డు నాట్ లీవ్ ఇట్ ఫర్ ఎనీ సేక్, ఫర్ ఎనీ టెంప్టేషన్. దాన్ని గట్టిగా పట్టుకొనిడి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ కదా. గట్టిగా పట్టుకోకపోతే ఏమైద్ది? జారి పడతాం, పళ్ళు పడతాయి. గట్టిగా పట్టుకుని లేకపోతే దిస్ ఈజ్ వాట్ విల్ హ్యాపెన్ ఇన్ రియాలిటీ. సో we are to hold fast actually onto the Lord. Let's read one verse from 1 John 3:5. మొదటి యోహాను 3:5 మనం చూసుకున్నట్టయితే, ఇట్ విల్ సే వై జీసస్ క్రైస్ట్ హ్యాస్ కేమ్ ఇన్ టు దిస్ వరల్డ్. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి అసలు ఎందుకు వచ్చారు చూడండి. మొదటి యోహాను 3:5. మీ అందరూ బైబిల్స్ ఉన్నాయా? లేవా? ఇస్తే నెక్స్ట్ టైం నేను తెచ్చుకుంటారా? 3:5. పాపములను తీసి వేయుటకు ఆయన ప్రత్యక్షమైనది మీకు తెలియదు. ఆయన యందు పాపమేమీ లేదు. పాపములు తీసి వెయ్యుటకై ఆయన ప్రత్యక్షమాయనని. పాపము తీసివేయటానికి ఆయన ఈ లోకానికి వచ్చింది చనిపోవటానికి. మనం పుట్టింది ఎందుకు? నువ్వేమవ్వాలనుకుంటున్నావు? డాక్టర్. నువ్వు డాక్టర్. నువ్వు ఇప్పుడు ఏం చదువుతున్నావురా? ఇంజనీర్. నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓకే. సో లైక్ వైజ్ మనందరికీ వీ హ్యావ్ సమ్ గోల్స్ కదా. బట్ ద గోల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఇస్ టు డై. ఏంటి అదేంటి? మేనియాక్ అనుకుంటామా? నో, ఇట్స్ యాక్చువల్లీ ద ట్రూత్ కదా. చనిపోవటానికే బ్రతికాడు ఆయన. నిజంగా ఆయనకి తెలిసే వచ్చాడు ఈ లోకానికి. చనిపోవటానికి వచ్చాడనే తెలుసు. అన్యాయపు తీర్పు తీరుస్తున్నప్పుడు మౌనంగా బొచ్చగొరిగించుకోవటానికి సిద్ధపడుతున్న ఏదైతే గొర్రె ఉంటుందో ఆ విధంగా ఆయన అన్యాయపు తీర్పు తీర్చబడి సిలువ వైపు నడిపించబడ్డాడని చెప్పేసి నోరు మెదపకుండా. ఇట్స్ వెరీ సాడ్ ఫర్ వాట్ లైఫ్ దట్ వీఆర్ ఎంజాయింగ్ రైట్ నౌ, ఫర్ ద సేక్ దట్ అవర్ లార్డ్ హ్యాస్ టు డై ఏ టెరిబుల్ డెత్. మనం ఇంత సుఖం అనుభవించడానికి కారణమైన
దేవాతి దేవుడు మాత్రం ఎంత ఘోరమైన చావు చనిపోయారు అన్నది మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు నా హృదయం అయితే ఇట్ గెట్స్ ఫిల్డ్ విత్ లాట్ ఆఫ్ యాంగ్విష్. ఎందుకంటే నా తండ్రే, నా దేవుడే ఎంత నా కోసం గోత్రు అయ్యాడు, ఎంత బాధపడ్డాడు నా కోసం అని. మనలాగే ఎటువంటి ఆశలు లేవు, తెలిసి వచ్చాడు, చనిపోవటానికి వచ్చాడు. ఆయన లాస్ట్లో ఎంతో వేదన చెందాడు. చనిపోతాడన్న భయంతో వేదన చెందలేదు, సిలువ మరణాన్ని చూసి భయపడలేదు. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారో, లేకపోతే ఈ సమాజం మనల్ని వెలేసిద్దేమో, లేకపోతే మన కుటుంబ సభ్యులు మనల్ని వెలేస్తారేమో అన్న భయంతోనే సత్యాన్ని చాలా కప్పెట్టేసి గొర్రెల వల్లే తలాడిస్తూ ప్రతిదానికి ఉంటాం. అది దేవుడికి వ్యతిరేకంగా జరుగుతున్నా ఈ లోకం పోకడ అనుసరించమన్నా. కానీ యేసుక్రీస్తు ప్రభువారు నోయింగ్ ఎవ్రీథింగ్ దట్ హీ విల్ డై, హీ హాస్ గాన్ త్రూ ఎ లాట్ ఆఫ్, ఆయన ఏదో సిలువ వేయబడతాడనో, డొక్కలు పొడుస్తారనో, ఇక్కడ ఈ మేకులు కొడతారనో ఆయన భయపడలేదు. కానీ ద అమౌంట్ ఆఫ్ సిన్ దట్ హీ హ్యాస్ టు క్యారీ అపాన్ హిమ్, పాపాన్ని అసహించుకునే దేవుడు, పాపాన్ని ఆయన యొక్క పరిశుద్ధమైన కళ్ళు చూడలేక మొహం తిప్పుకునే దేవుడు, అటువంటి దేవాతి దేవుడు పాపాన్ని మొయ్యాల్సి వస్తుంటే, ఆయన చేయని పాపానికి, మనందరం చేసిన పాపానికి, మనం చూసే చూపులకి, మనం మాట్లాడే మాటలకి, మన యొక్క తలంపులకి, మన జబర్దస్త్ జోకులకి, మన యొక్క సెటైర్లకి, ఇటువంటి మన కోసం ఆయన ఎంతైతే గోత్రు అయ్యాడో అదంతా ఆయన ఎంత అయ్యాడంటే, ఆయన బాధతో వేదంతో దేర్ ఇస్ దిస్, నరాలు పగిలిపోతున్నాయి అన్న అప్పుడప్పుడు మనం అంటాం కదా, ఎంత ఒత్తిడికి లోనవుతున్నానంటే నరాలు తెగిపోతున్నాయండి. అది నిజంగా సైన్స్లో ఎలాగ డాక్టర్లు అవ్వాలనుకుంటున్నారు చాలామంది కాబట్టి చెప్తున్నా. సైన్స్లో నిజంగా ఒక సినారియో, నరాలు తెగిబడిపోయి ఆ నరాల్లో ఉన్న రక్తాలు మన యొక్క వేద గ్రంథులు ఉంటాయి కదా, అందులోకి వచ్చేసి చెమట రక్తంతో కలిసి పడటం. నిజంగా అది ఈ లోకంలో ఎంతో వేదన చెందితే కానీ జరగదు. అది యేసుక్రీస్తు ప్రభువారికి జరిగింది. లోకాసు వార్తలో మనకు క్లియర్గా ఆయన వేదన పొందుతుండగా ఆయన యొక్క చెమట రక్తంగా మారి కింద పడటం అన్నది, అంత వేదన గురయ్యాడు. ఎందుకని? చనిపోతున్నాడని భయం కాదు, ఆయన చనిపోవటానికి వచ్చాడు. ఆయన ప్రార్థన చేసేటప్పుడు గెత్సెమనే వనంలో, దేవా నీ యొక్క చిత్తమైతే ఈ యొక్క పాత్ర నా నుండి తీసివేయమన్నది. ఆ పాత్ర ఇటువంటి శ్రమ గురించి కాదు, అది దేని గురించి? ఆ పాత్ర పాపము మీద ఉన్న దేవుని యొక్క ఉగ్రత గురించి. ద కప్ ఆఫ్ రాత్, దేవుని యొక్క ఉగ్రత, పూర్తిగా దేవుడి యొక్క ఉగ్రత అంటే చిన్న విషయమా? ప్రపంచం మొత్తాన్ని తుడిచిపెట్టేశాడు దేవుడు, నోవా యొక్క కుటుంబం కాకుండా. రానున్న దినముల్లో ఈ ఇల్లు అయితే ఏదైతే కట్టుకున్నానో, ఈ ఇల్లు అయితే ఏదైతే ఉందో, ఇలాంటి ఇల్లు 10 కట్టుకున్నా రానున్న రోజుల్లో ఏదో ఒక రోజున ఇవన్నీ కూలిపోతాయి. పాత భూమి, పాత ఆకాశం మొత్తం నాశనం అయ్యి క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం ఉండిద్ది. ఇదంతా ఏమీ ఉండదు. చాలామంది బాధాకరమైంది ఏంటంటే, ఈ ఇల్లు కాపాడుకుంటారు అనుకుంటారు, ఇల్లు కాపాడుకుని దాని మీద సిలువలు వేసి దాన్ని కాపాడుకుందాం అనుకుంటారు. యాక్చువల్లీ అది నాశనం అయిపోద్ది ఎవెన్చువల్లీ. మన శరీరాలే ఉండవు, క్రొత్త శరీరాలు ఇవ్వబడతాయి, ఐదర్ ఫర్ డిస్ట్రక్షన్ ఆర్ ఫర్ గ్లోరిఫికేషన్. ఈ శరీరాలే ఉండవు మనతో. మన్నైన ఈ దేహం మహిమ రూపమే అని, మన్నైన ఈ దేహం మనులో కలిసే పరిస్థితి. సో ఇటువంటి భయంకరమైన స్థితులు కనిపిస్తూ ఉంటే, దేర్ ఇస్ దిస్ గాడ్ who doesn't care about these all things, but he cared about the wrath. దేవుడి యొక్క ఉగ్రత ఎంత భయంకరంగా ఉండిందంటే, ఒక్క మాట చొప్పున మొత్తం నీటితో నిండిపోయింది. సునామీ వస్తే మన వాళ్ళు ఎటు పరిగెడతారు? అప్పుడెప్పుడో ఈ పక్కన కాలువ మునిగిపోతే ఎటు పరిగెత్తారు? ఇప్పుడు కూడా ఈ ఎండ అయితే మనం ఏసీలు వేసుకుని ఎలా ఉంటున్నాము, ఎండ కొనిగిపోతున్నాము, ప్రతిదీ వణుకే కదా. కొద్దిగా ఫుడ్ పాయిజన్ అయితే ఏమైతే, మన జీవితం ఎంత అల్పమైనది. దేవుడి యొక్క ఉగ్రత చాలా భయంకరమైనది. ద పవర్ ఆఫ్ గాడ్ ఇస్ సో టెరబుల్. అదంతా దేవుడు
మన మీద ఉన్న ఆ యొక్క ఉగ్రతని ఆయన మీద తీసుకున్నాడు. ఆ యొక్క పాత్ర ఏదైతే ఉందో, ద ర్యాత్ ఆఫ్ గాడ్, హీ డ్రాంక్ ఇట్ ఆల్. అదంతా ఆయన తాగాడు, అదంతా ఆయన తీసుకున్నాడు. అందుకే ఆ విధంగా గుర్తించుకున్నాడు, ఆ విధంగా హేళన చేయబడ్డాడు. మహిమాస్వరూపి, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద నుండెను, వాక్యమే దేవుడే ఉండెను, ఆయన కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివాసం ఉన్నాడు. అటువంటి గొప్ప దేవాతి దేవుడు, ప్రతి ఒక్కరిని తీర్పు తీర్చే దేవాతి దేవుడు, సింహాసనం మీద అధిష్ఠించే దేవాతి దేవుడు, సార్వభౌమాధికారి, సర్వాధికారి, సర్వోపకారి. అటువంటి దేవాతి దేవుడు నిస్సహాయుడిగా హీనమైన దుష్టులైన మానవుల చేత ఆ విధంగా హింసింపబడ్డాడు. ఫర్ ద సేక్ ఆఫ్ ఆర్ సిన్, నాట్ ఓన్లీ యోర్స్ బట్ మై సిన్. దట్స్ ద కన్విక్షన్ వీ హ్యావ్, నాట్ టు కమిట్ ఎనీ మోర్ సిన్. దట్స్ ద కన్విక్షన్ వీ హ్యావ్. అందుకే ఇంకా పాపం ఏమీ జరగకూడదు, నా దేవుణ్ణి నేను అవమానించకూడదు, తెలిసి తప్పు చేయకూడదు అన్న హృదయంలో ఈ వాక్యాలన్నీ హృదయంలో ఉంటాయి కాబట్టే చేయలేం. వాక్యాలు మర్చిపోతాం, నిద్రపోగానే పొద్దున్న లేకగానే వాక్యం వెళ్ళి గుర్తురావు, హృదయంలో ఎటువంటి వాక్యం ఉండదు గద్దించడానికి. ఫ్రీ సర్వీస్ అన్నట్టు, ఎక్కడన్నా అబద్ధం ఆడు తప్పించేసుకో ఆ సమయానికి, ఎక్కడన్నా ఏదైనా చేయి ఆ సమయానికి తప్పించేసుకో అన్నట్టు. ఇట్స్ యాక్చువల్లీ మాకింగ్ ద క్రాస్. దేవుడు చేసినటువంటి గొప్ప త్యాగానికి చాలామంది దేవుడు వాక్యాలు చెప్పి, దేవుడు ప్రార్థనలు చేసి వాక్యాలు బోధిస్తారు. వాళ్ళనే దేవుడు అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి పొండి అంటే అసలు అలవాటు లేని వాళ్ళు, అసలు దేవుడు వాక్యం చదవని వాళ్ళు, అసలు ప్రార్థన చేయని వాళ్ళు, అసలు దేవుడు సన్నిధిగా రానోళ్ళు, వాళ్ళ పరిస్థితి ఏంటా అని అప్పుడప్పుడు ఒక రకమైన భయం వేసింది కదా. నిజంగా రేపు దేవుడు రాకడ వస్తే ఆలోచిస్తున్నారా? దేవుడు రాకడ వస్తే, నిజంగా దేవుడు వచ్చి పిలిస్తే అన్నీ చేస్తున్నారు కానీ ఏదో నామమాత్రంగా తూతు మంత్రంగా లోకాన్ని మెప్పించడానికి చేస్తున్నాడని, మీరెవరో నాకు తెలీదు, అక్రమం చేయవారా నా ఇద్దరు నుండి పొండి అంటే వాళ్ళే పోవాలి. మరి అసలు ఇవేమీ చేయనోళ్ళు పరిస్థితి ఏంటి? వాళ్ళు ఇంకెంత భయంకరమైన పరిస్థితి. భయంగా ఉంది కదా, భయపడాల్సిన అవసరం లేదు. అందుకే ఇక్కడ రాయబడి ఉంది, వీ హ్యావ్ ఎ హోప్. ఇటువంటి భయాన్ని నుండి మనల్ని ఆనందంలోనికి తీసుకొచ్చే ఒక గొప్ప విషయం యేసుక్రీస్తు ప్రభువు. దిక్కు లేదు మనకి అనుకున్న దగ్గర దిక్కు మనకు చూపించేది యేసుక్రీస్తు ప్రభువు. అర్హత లేదు మనకి అనుకున్న చోట అర్హత కల్పించేవాడు దేవాతి దేవుడు. ఎన్నిక లేని వాడిని ఎన్నుకునే దేవాతి దేవుడు, హెచ్చించుకునే వారిని తగ్గించే దేవాతి దేవుడు, తగ్గించుకున్న వారిని హెచ్చించే దేవాతి దేవుడు. లోకం అంతా తలకిందులుగా ఉండగా ఆ తలకిందుల లోకంలో మనల్ని తిరిగి సరిచేసే దేవాతి దేవుడు. ఈ లోకం అంతా తలకిందులుగా ఉంది, ఏం చేయకూడదు అయ్యే చేస్తూ ఉంటాం, ఎలా ఉండకూడదు అలాగే ఉంటుంది ఈ లోకం అంతా. అందుకే దేవుడు అంటే లోకం పోకడ అనుసరించమాకండి, డు నాట్ ఫాలో ఆర్ కన్ఫార్మ్ టు దిస్ వరల్డ్. ఈ లోకాన్ని మాత్రం అనుసరించమాకండి. ఎందుకంటే ఈ లోకాధిపతి దేవుడు కాదు, ఈ లోకాధిపతి సాతానుడు. హీ హ్యాస్ ద పవర్. ఈ లోకంలో ఆడికి శక్తి ఉంది. హీ కెన్ మ్యానిపులేట్ పీపుల్, హీ కెన్ గివ్ యూ ఫాల్స్ క్రైస్ట్. అబద్ధపు క్రీస్తులు మనకు చూపించగలడు. హిస్ పాయింట్ ఈజ్ నాట్ టు ప్రూవ్ దట్ దేర్ ఇస్ నో గాడ్. దేవుడు లేడు అని చెప్పి నిరూపించడం కాదు. హిస్ పాయింట్ ఈజ్ టు గివ్ యూ మెనీ గాడ్స్. మీరు నిజమైన దేవుడిని కనిపెట్టే లోపల జీవితం అయిపోతుంది. అంతే కదా. ఐఎమ్ నాట్ ఓన్లీ సేయింగ్ అబౌట్ ద గాడ్స్ దట్ ఆర్ ద ఫాల్స్ ఐడల్స్. విగ్రహాల గురించి చెప్పట్లేదు నేను. ద ఫాల్స్ గాడ్స్ దట్ వీ హ్యావ్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితంలో మనకున్న అబద్ధపు దేవుళ్ళు. ఇట్ మే బి అవర్ ప్రొఫెషన్, మన జాబ్. ఇట్ మే బి అవర్ రిజల్ట్స్, ఈ శరీరం కావచ్చు. ఇట్ మే బి ద పొజెషన్స్, ఆస్తులు కావచ్చు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, మోర్ దాన్ గాడ్ ఈజ్ ఐడల్. దేవుడి కంటే ఎక్కువ మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ చిన్నపిల్లలకి ఏముంటుంది, మహా అయితే ఆటలు పాటలు. దేవుడు గురించి చెప్పారంటే దేవుడు ఆడుకోవాలి, ఎప్పుడు దేవుడైనా ఆడుకోవాలి. సో దేవుడి కంటే ఎక్కువైపోయినాయి ఆటలు. అలాంటప్పుడు ఆటలు మన యొక్క జీవితంలో ఐడల్, విగ్రహాలు. దేవుడు ఎప్పుడూ ఆయన స్థితి ఆయనకే ఉండాలి. ఆయన తర్వాత ఏం చేసినా కానీ చెల్లిద్ది. కానీ ఆయన విడిచిపెట్టి ఇవన్నీ చేస్తే
అర్థం లేదు. మన జీవితానికి అర్థం లేదు, మన పుట్టుకే అర్థం లేదు. సీక్ ఈ కింగ్డమ్ ఫస్ట్, ద రెస్ట్ విల్ బి గివెన్ ఆన్ టు యూ. ముందుగా దేవుడు రాజ్యం వెతుకుడి, సమస్తము మీకు అనుగ్రహింపబడింది. ప్రతిసారి వీఆర్ నాట్ ఏబుల్ టు డిస్కస్ ఫర్దర్. ఒక వచనం కూడా అవ్వట్లేదు. ఓకే, లెట్స్ క్లోజ్ అండ్ లెట్స్ ప్రే. విల్ కంటిన్యూ ద నెక్స్ట్ వీక్. వీ విల్ సీ. ఇప్పుడు ఎలాగో అందరికి ఒక కాంటెక్స్ట్ వచ్చింది కాబట్టి వచ్చే వారం మళ్ళీ ఈ కాంటెక్స్ట్ చెప్పుకోకుండా మనం ఏం చెప్పుకుంటామంటే దేర్ ఆర్ 3 ఎనిగ్మాస్. ఎనిగ్మాస్ అంటే మిస్టరీస్. దేర్ ఆర్ 3 మిస్టరీస్. వై ఇప్పుడు ఆల్రెడీ చెప్పుకున్నాం యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఆ శిలువ మరణం పొందాలన్నది. అది ఇంకొద్దిగా లోతుగా చూసుకుంటాము. తండ్రి యొక్క హృదయం ఏంటా అని చూసుకుంటాము. మనకున్న గొప్ప నిరీక్షణ ఏంటా అని చూసుకుంటాం వచ్చే వారం. ఓకే, లెట్స్ క్లోజ్ అండ్ ప్రే.